తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామంలో సౌరశక్తితో నడిచే ఊరిగా పేరు తెచ్చుకుంటుంది. సౌర విద్యుత్ వాడకాన్ని పెంచడానికి, ఎల్పీజీ సిలిండర్లు వాడకాన్ని తగ్గించడానికి ఇక్కడ ప్రభుత్వం గత ఏడాది సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఇంటి అవసరాల కోసం సౌర విద్యుత్తును వాడుకునేలా ఆ గ్రామం మొత్తం సోలార్ ప్యానెల్స్ను పెట్టింది. వాటి ద్వారా ఈ ఊళ్ళోని దాదాపు 514 కుటుంబాలకు ఉచితంగా కరెంట్ అందుతోంది. అంతేనా, ఊరంతా వాడుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు పంపించి ఆదాయం కూడా పొందుతున్నారు. ఆ ఊరి మొత్తానికి సోలార్ బయోగ్యాస్తో ఎంతో ఉపయోగకరం అన్న మాటను విని ఊరుకోకుండా దాన్ని ఆచరణలో చూపిస్తూ లాభాలు పొందుతున్న ఆ గ్రామాన్ని ప్రతి పల్లె కూడా ఆదర్శంగా తీసుకోవలసిందే. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత వేధిస్తోంది. సిలిండర్ల కోసం జనం గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. సిలిండర్లు దొరక్క కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు ప్రారంభిస్తే మరికొందరు కరెంటుతో నడిచే ఇండక్షన్ స్టవ్ల కోసం ఎగబడుతున్నారు. చివరకు ఇండక్షన్ స్టవ్లు కూడా దొరకని పరిస్థితి ఎదురవుతోంది. దాదాపు అన్ని కుటుంబాలు గ్యాస్ కొరతపై ఆందోళన చెందుతున్నా తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి వాసులు మాత్రం నిశ్చింతగా ఉన్నారు. కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం. సీఎం సొంతూరు కాబట్టి సిలిండర్ల కొరత లేకుండా చూస్తున్నారనుకుంటే పొరపాటే. అసలు అక్కడి ప్రజలు వంట కోసం గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని తగ్గించేశారు. ఎందుకంటే 2 ఏళ్ల కిందటే పీఎం సూర్యఘర్ పథకం కింద అక్కడ ఇంటింటికి సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్తును సద్వినియోగం చేసుకునేందుకు దసరా సందర్భంగా ఇంటింటికి ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లు కూడా పంపిణీ చేశారు. దీంతో సోలార్తో ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ఇండక్షన్ స్టవ్లపై వంటలు చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ లేదన్న బాధ లేదు, అవసరమైతే రాదేమోనన్న చింత లేదు. వంట గ్యాస్తో పోల్చితే ఇండక్షన్ స్టవ్ మీద సులువుగా, వేగంగా వంటలవుతాయి అంటున్నారు. సోలార్ వల్ల మంచిగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా వంట ఉడంగా చేస్తారు దీని మీద. దీన్ని వాడడం వల్ల కరెంట్ షాక్ ఉడంగా ఏం రాదు, గిన్నె పట్టుకున్నా ఏం అనిపించదు, కింద హీట్ అవుతుంది. ఎవరైనా సరే దీన్ని వాడొచ్చు. సిలిండర్ లేదు అనే ఉద్దేశం లేదు మాకు. కరెంట్ పైసలు మిగులుతున్నాయి, మాకు అంతటా అన్ని బెనిఫిట్ మంచిగా ఉంది సార్. మాకు 6 నెలల నుంచి మాకు ఇంకా నెల 15 రోజుల కోటి పట్టేది 5-6 వేలు దగ్గర మిగిలినట్టే. మాకు కరెంటు బిల్లు నెలకు మాకు 1000 వచ్చేది, ఒక్కొక్కసారి 1000, 1200, 1400 వరకు కూడా వచ్చేది. కానీ ఇంకా కరెంటు బిల్లు కూడా లేకుండా అయింది. మాకు చాలా మంచిగా అయింది. కరెంటు బిల్లు సేఫ్టీ అయింది, ఇక్కడ సిలిండర్ సేఫ్టీ అయింది. మాకు దాదాపు సంవత్సరానికి దగ్గర 10-15 వేలు సేఫ్టీ అయినట్టు అనిపిస్తుంది. మాకు సోలారు, కరెంటు అన్నీ ఫ్రీగానే వస్తున్నాయి. మాకు గ్యాస్ ఉన్నా లేకపోయినా కరెంటు పొయ్యిలు ఉన్నాయి. అంతకుముందుకు మాకు సిలిండర్లు లేకున్నా ఇబ్బందే ఉన్నది. ఇప్పుడు కరెంటు ఫ్రీగా అయింది. మా ఇంటివి సోలారు పెట్టిర్రు. మా ఒక్క ఇంటికే కాదు, మా ఊరు మొత్తం ఇంటింటికి పెట్టిర్రు. రేకులు ఇండ్లకైనా స్లాబ్ ఇండ్లకైనా లేదు అన్న సమక్షనే లేదు. గ్యాస్ మాత్రమే కాదు, కరెంటు లేకపోయినా కొండారెడ్డిపల్లికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే శిథిలావస్థలో ఉన్న కొన్ని ఇళ్లు మినహా అన్ని ఇళ్లు 3 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లను అమర్చారు. ఈ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయిన సౌర విద్యుత్ వినియోగించుకుని మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు అమ్మి అదనపు ఆదాయం పొందుతున్నారు. దక్షిణాసియాలోని సంపూర్ణ సౌర విద్యుత్ ఉత్పత్తి గ్రామంగా కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దడం వల్ల అక్కడి ప్రజలకు గ్యాస్ కష్టాలు లేవు, కరెంటు కష్టాలు లేవు. సిలిండర్ పేరు మీద ఏడాదికి 6000, విద్యుత్ బిల్లుల పేరు మీద సగటున 6000 ఆదా చేయగలుగుతున్నామని, పైగా అదనపు ఆదాయం కూడా వస్తోందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎనీ టైం ఉంటుంది. సోలార్ పెట్టడం వల్ల మంచిగా ఉంది. కరెంటు పోవడం లేదు, కోల్త లేదు. ఎండాకాలం కాబట్టి ఫ్యాన్లకు గిన్లకు మాకు మంచిగా ఉండడానికి బాగుంది. ఇప్పుడు మాకు వాడుకునే కరెంటు కాక రిటర్న్ మా కరెంటు పోతుంది, మాకు కూడా డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు మా ఊరి సమస్య కరెంటు కోత అనేది లేదు. మాకు మిగులుబాటు కూడా కరెంటు బిల్లులు కట్టడం లేదు, ఏం లేదు, అన్ని బాగున్నాయి. సూర్యఘర్ పథకం కింద కేంద్రం రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఓ కంపెనీ సుమారు 10 కోట్ల నిధులు వెచ్చించింది. దీంతో కొండారెడ్డిపల్లి సంపూర్ణ సోలార్ గ్రామంగా మారిపోయింది. కొండారెడ్డిపల్లిని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల్లోనూ సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తే అటు వంట గ్యాస్ కష్టాలకు, విద్యుత్ కొరతకు చెక్ పెట్టవచ్చు. మన కొండారెడ్డిపల్లి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రామం సోలార్ విలేజ్గా ఏర్పాటుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 518 ఇండ్లకు గాను ఈరోజు 498 ఇండ్లకు సోలార్ని బిగించడం జరిగింది. 18 ఇండ్లు డిస్మెటల్ స్టేజ్లో ఉన్నాయి. ప్యానెల్ పెట్టడమే కాకుండా ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్,
కుక్కర్లు ఇవ్వడం జరిగింది. అంటే మనం సోలార్ని వినియోగించడం ద్వారా మనకు ఎంతో సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ చేయడం జరుగుతుంది. సూర్య గారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 78,000 వేరే ప్రైవేట్ కంపెనీ తోటి తీసుకోవడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ అనేది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటి మా ఊరికి సంబంధించిన ఎవరు కూడా ₹1 ఎక్స్పెన్స్ ఖర్చు చేయకుండా ఈరోజు సోలార్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీటర్ బేస్డ్గా మనం సోలార్ ఫిట్ చేయడం జరిగింది. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో మనసుకు కాసింత ఉపశమనం కలిగేది గృహసీమలోనే. ఎవరైనా ఒత్తిడిని జయించాలి అంటే ముందు మనసుకు తగినంత విశ్రాంతి కావాలి. అందుకే ఇంటిని అందంగా మనసుకు నచ్చిన విధంగా ముస్తాబు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆహ్లాదంగా అనిపించాలి. ఇప్పటి పోకడలకు తగ్గట్టుగా ఉండాలి. సౌకర్యాల్లో రాజీ పడకుండా ఉన్న మిగులు స్థలంలోనే ఇంటీరియర్స్ను సరికొత్తగా చేయించాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం గృహ యజమానులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో ఏ ప్రొఫెషనల్ సంస్థను సంప్రదించినా 2 పడకల గదికి సైతం భారీగా కోట్ చేస్తున్నారు. మరి తక్కువ బడ్జెట్లో జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే అందుబాటు ధరల్లోనే ఇంటీరియర్స్ పూర్తి చేసుకోవచ్చు అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. మరి ఇంటీరియర్స్ మొదలు పెట్టే ముందు ఎలాంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకోవాలి అనే అంశం శ్రీనిలయం గృహ శోభలో ఇప్పుడు మీకోసం. ఇంటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు చాలా మంది. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఆచరిస్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. ముందుగా గృహాలంకరణకు సంబంధించి బడ్జెట్ ఎంత అనేది నిర్ణయించుకోవాలి. అందులోనే అత్యుత్తమంగా అలంకరణ ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ భాగం ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నారో అంతవరకే అలంకరణకు ప్రాధాన్యమివ్వాలి. అవసరం లేని చోట్ల క్యాబినెట్స్ ఏర్పాటు చేసుకోవద్దు. అప్పుడు అనవసరమైన అంశాలపై చేసే వ్యయం తగ్గుతుంది. ఇంటి నిండా వార్డ్రోబ్లు, గోడల నిండా రంగులు, ఫర్నిచర్ నింపేస్తుంటారు ఎక్కువ మంది. 2-3 పడక గదుల ఫ్లాట్ అంటే 2000 చదరపడుగుల వరకు విస్తీర్ణం ఉంటుంది. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే చక్కగా ఇంటీరియర్ని చేయించాలంటే డిజైన్ ప్లాన్ తప్పనిసరి. చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి ఇంటీరియర్ డిజైనర్ని సంప్రదిస్తే మేలు. వారికున్న అనుభవం ఉపయోగపడుతుంది, వృథా తగ్గుతుంది. బడ్జెట్ చెబితే అందుకు తగ్గట్టుగా ప్రణాళిక ఇస్తారు. ఖరీదైన వస్తువులతోనే ఇంటి అలంకరణ మెరిసిపోతుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. మార్కెట్లో సరసమైన ధరల్లో దొరికే ఉత్పత్తులతోనూ ఇంటీరియర్ని ట్రెండీగా డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయా ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఏమేం ఉపయోగించాలనే విషయం తెలిసి ఉండాలి. ఇంటీరియర్స్లో ఎప్పటికప్పుడు నయా పోకళ్లు వస్తుంటాయి. 5-10 ఏళ్ల కాలంలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇల్లు మారినప్పుడల్లా కొందరు గృహాలంకరణలో పూర్తిగా మార్పులు చేస్తుంటారు. నిజానికిది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆ స్థాయిలో వ్యయం చేయలేని వారు కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. జేబుకు చిల్లు పడకుండానే ట్రెండీగా మార్చేయవచ్చు. తదుపరి సేవలందించే సంస్థలను ఇంటీరియర్కి సంబంధించి గృహ యజమానుల్లో చాలా మందికి అవగాహన తక్కువ. దీంతో మార్కెట్లో ఉన్న చాలా సంస్థలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. వాస్తవానికి దూరంగా ఉండే కొటేషన్లు ఇస్తుండటంతో బడ్జెట్ దాటిపోతుంది. ఇది చూసి మధ్యతరగతి వర్గాలు వారిని సంప్రదించకుండా స్థానికంగా తెలిసిన వారితో పనులు చేయించుకుంటుంటారు. స్థానికంగా చేసే డిజైన్లలో భద్రత సమస్యగా ఉంది. వంటగదిలో మహిళలు, పడక గదుల్లో పిల్లలు మొనతేలి ఉన్న ఇంటీరియర్తో గాయాల పాలవుతుంటారు. వీటి దృష్ట్యా డిజైనర్ సలహా ముఖ్యం. ఇంటి యజమానులకు వీటిపై అవగాహన ఉండదు. తీరా ఇంట్లోకి దిగిన తర్వాతే ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇంట్లో ఉపయోగించే రంగులు, ఫర్నిచర్ ఇలా ప్రతిదీ ఏది మంచిదో ఏది కాదో వివరించే డిజైన్ని ఎంపిక చేసుకోవటం మేలు. 2-3 డిజైన్లు ఇస్తే వాటిలో నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ పని పూర్తయ్యాక వాడే క్రమంలో ఏవైనా సమస్యలు వస్తే సర్వీసింగ్ సదుపాయం ఉందో లేదో ముందే స్పష్టత తీసుకోవాలి. చాలా సంస్థలు పని పూర్తయ్యాక ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇంటిపైన, ఇంటీరియర్స్ పైన ఖర్చు అపరిమితం. కాబట్టి ఆయా వ్యక్తుల కుటుంబ పరిస్థితులను బట్టి బడ్జెట్ని పరిమితం చేసుకోవాలి. అందులోనే ఉత్తమంగా ఎలా అలంకరించుకోవచ్చో ప్లాన్ చేసుకోవాలి. ఇంటీరియర్తో ఇంటి లుక్కే మారిపోతుంది. బడ్జెట్లోనే గృహాలంకరణ పూర్తవ్వాలంటే రోజువారీ ఉపయోగించుకునే ఫంక్షనాలిటీస్ వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆ తర్వాత కూడా బడ్జెట్ సహకరిస్తే అలంకరణ అంటే బ్యూటిఫికేషన్ పైన దృష్టి పెట్టాలి. ఇంట్లో వార్డ్రోబ్స్, బెడ్స్ వంటివి చాలా అవసరం. నాణ్యతలో రాజీ పడకూడదు. ప్రమాణాలున్న వాటిని వాడేందుకు ప్రాధాన్యమివ్వాలి. ఏ ఇంటికి ఆ ఇల్లు ప్రత్యేకం కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇంటీరియర్ ఉండాలి. ప్రస్తుతం స్టోన్ క్లాడింగ్స్, వాల్ ప్యానెలింగ్స్, రాజస్థానీ టైల్స్ పోకళ్లు నడుస్తున్నాయి. పెస్టల్ కలర్స్ ట్రెండీగా ఉన్నాయి. ట్రెండీ వాల్ పేపర్స్, బోల్డ్ డిజైన్స్ ప్రస్తుత పోకడగా ఉంది. కొత్త పాత కలిపి ఫ్యూజన్ స్టైల్ ఇంటీరియర్ను ఇంట్లో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గ్లాస్ బ్రిక్స్, వుడ్ ప్యానెల్, వాల్ మిక్సింగ్ టెక్స్చర్, ఆర్ట్, వామ్ కలర్ ఫర్నిచర్స్ ప్రస్తుతం గృహాలంకరణలో ప్రాచుర్యంగా ఉన్నాయి. కాంక్రీట్ స్టైల్, కర్వ్ స్టైల్ ప్యాటర్న్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. ఇంటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు చాలా మంది.
వారిని చూసి మిగతా వారు ఆచరిస్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. ముందుగా గృహాలంకరణకు సంబంధించిన బడ్జెట్ ఎంత అనేది నిర్ణయించుకోవాలి. అందులోనే అత్యుత్తమంగా అలంకరణ ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ ప్రదేశాన్ని ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నారో అంతవరకు అలంకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటున్నారు నిపుణులు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫ్లాట్ కానీ విల్లా కానీ పర్చేస్ చేసిన తర్వాత వారు వెంటనే ఆలోచించేది ఏమిటి అని అంటే ఆ స్పేస్ని ఏ విధంగా వారు తీర్చిదిద్దాలనుకుంటున్నారు, దానికి గల ఇన్పుట్స్ వాళ్ళు క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఒక బిల్డర్ అనే ఆయన మనకి ఫ్లోరింగ్ ఇస్తారు, వాల్స్ ఇస్తారు, ఎలక్ట్రికల్స్ అన్నీ ఇస్తారు. మనం డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి ఉండిపోవచ్చు కదా. కానీ మనకి జీవన శైలిలో ఫర్నిచర్ అనేది ఇంపార్టెంట్, లైటింగ్ అనేది ఇంపార్టెంట్, మాడ్యులర్ కిచెన్ సెటప్ అనేది ఇంపార్టెంట్. అందరి ఇళ్లలోనూ ఇవన్నీ కామన్గా ఉండేవే. కానీ ఒకరింట్లో 10 లక్షలు ఖర్చు పెడితే ఇంకొకరింట్లో 25 లక్షలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది? సైజ్ ఆఫ్ ద ప్రాపర్టీ. మీకు 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉంటే దానికి ఒక 10 నుంచి 15 లక్షలు అవసరం పడుతుంది అనుకోవచ్చు. 2000 SFT, 3000 SFT, 3 బెడ్రూమ్ 4 BHK ఫ్లాట్స్ అనేవి సైజు పెరుగుతున్న కొద్దీ బడ్జెట్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. వాటితో పాటు మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ మనం కొత్తగా దానిలో అభివృద్ధి చేస్తున్నాము, డిజైన్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి బడ్జెట్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్నిచర్ విషయానికి వస్తే వార్డ్రోబ్స్ అనుకోండి. సపోజ్ వార్డ్రోబ్స్లో స్లైడింగ్ డోర్ వార్డ్రోబ్స్ ఉన్నాయి, ఓపెన్ డోర్ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి. బేస్ మెటీరియల్గా మాట్లాడితే ప్లైవుడ్ ఉంది, స్టీల్ కూడా ఉంది, PVC కూడా ఉంది. సో మెటీరియల్ కాస్టింగ్ డిఫర్ అయ్యే కొద్దీ మనకి ప్రాజెక్ట్ బడ్జెట్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఏ మెటీరియల్ అవసరమో దాని యొక్క విస్తీర్ణం, సైజ్ ఎంత చేస్తున్నాము అన్న దాన్ని బట్టి బడ్జెట్స్ డిసైడ్ అవుతాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ అనవసరమైన బడ్జెట్స్ పెట్టకుండా అవసరమైన వాటికి పరిమితం చేసుకుంటే, మంచి డిజైనర్ని కనుక మీరు అప్రోచ్ అవ్వగలిగితే మీ దగ్గర ఉన్న బడ్జెట్ తోటే మీకు అత్యాధునికంగా చేయగలిగే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ వేర్ ఎ డిజైనర్ కమ్స్ ఇన్ టు ప్లేస్. మీకుగా మీరు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎవరైనా ఏదైనా చేయగలుగుతున్నారు. కానీ ఒక ఎక్స్పర్ట్ అనే ఆయన మీకు చాలా విధాలుగా తోడ్పడతారు. మీ డిజైన్ ప్రాసెస్లో కావచ్చు, డిజైనింగ్ వేలో కావచ్చు, వారి దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి వారి టీమ్స్ని పెట్టి మీకు మంచి అవుట్పుట్ని తీసుకురావడంలో ఎంతగానో తోడ్పడతారు. చేసేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి. చేసిన తర్వాత కూడా పోస్ట్ సర్వీస్ ఎలాగా అనేది కస్టమర్ కనుక మీరు వివరించగలిగితే, వారికి తోడుగా ఉండగలిగితే ఈ కమ్యూనిటీ అనేది ఎప్పుడూ సఫలీకృతంగానే ముందరికి వెళుతుంది. సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? కేవలం విశాలంగా ఉంటే సరిపోదు కదా. పచ్చని చెట్లతో, చల్లని గాలి వీస్తూ, చక్కటి సూర్యరశ్మితో ఆహ్లాదకరమైన వాతావరణం తొణికిసలాడే విధంగా ఉండాలి. గార్డెనింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమైపోయింది. ఇందుకోసం ప్రత్యేకమైన ప్రదేశం లేకపోయినా బాల్కనీల్లో రంగురంగుల మొక్కలు పెంచుతూ తమ అభిరుచిని నెరవేర్చుకుంటున్నారు చాలామంది. అయితే ఈ ప్రదేశాన్ని కూడా ఆదా చేసుకోవాలనుకునే వారికి వర్టికల్ గార్డెనింగ్ చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. జలపాతంలా కిందకు జాలువారే రంగురంగుల పూల తీగలను కుండీల్లో వేలాడదీయటమే దీని ప్రత్యేకత. ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ బాల్కనీకి సరికొత్త అందాన్ని తీసుకురావడమే కాదు, ఆ ప్రదేశాన్ని పరిమళభరితంగా మార్చేస్తాయి. మరి బాల్కనీని కలర్ఫుల్గా మార్చాలంటే ఎలాంటి పూల మొక్కలు ఎంచుకోవాలో ఇప్పుడు చూడండి. బోగన్వియా, కాగితం పూలుగా పిలిచే వీటిని మామూలుగా కంటే వేలాడే పూల తరహాలో పెంచుకుంటే ఇంటికి మరింత అందం తీసుకురావచ్చంటున్నారు నిపుణులు. పింక్, పర్పుల్, ఆరెంజ్, బేబీ పింక్, తెలుపు ఇలా వివిధ రంగుల్లో ఉండే ఈ పూల మొక్కల్ని బాల్కనీల్లో అక్కడక్కడా వేలాడదీయాలి. తద్వారా అవి లతల్లా కిందకి విస్తరిస్తూ ఆ ప్రదేశాన్ని కలర్ఫుల్గా మార్చేస్తాయి. వేడి వాతావరణంలోనూ పెరిగే ఈ పూల మొక్కల సంరక్షణపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా లేదంటున్నారు నిపుణులు. కొద్దిగా నీళ్లు పోస్తే చాలు, ఇట్టే అల్లుకుపోతాయి. తీగలా పాకుతూ బాల్కనీకి అందం తెచ్చే మరో పూల మొక్కే మార్నింగ్ గ్లోరీ. పేరుకు తగ్గట్టే ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి పూలు. బ్లూ, పర్పుల్, పింక్, వైట్ వంటి షేడ్స్లో ఆకర్షణీయంగా కనిపించే ఈ పూల మొక్కల కుండీల్ని బాల్కనీలో వేలాడదీయడం, లేదంటే వాటి తీగల్ని బాల్కనీ గ్రిల్కు చుట్టడం వల్ల ఆ ప్రదేశమంతా అల్లుకుపోయి మరీ పూలు విరబూస్తాయి. ఉదయాన్నే విచ్చుకుని మధ్యాహ్నమయ్యేసరికి ముడుచుకుపోయే ఈ పూల సంరక్షణ కోసం కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కొన్ని నీళ్లు పోసి సహజ సిద్ధమైన ఎరువు కొద్దిగా వేస్తే సరిపోతుందంటున్నారు. అలాగే నిర్ణీత వ్యవధుల్లో ప్రూనింగ్ చేయడం కూడా తప్పనిసరి.
మల్లె చెట్టు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇందులోనూ తీగ మల్లె చెట్టును తాడుతో పైకి పాకించడం చూస్తూ ఉంటాం. బాల్కనీలోనూ ఇలా చెయ్యొచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఈ మొక్క కుండీని పైన వేలాడదీయడం వల్ల తీగలు కిందికి విస్తరిస్తాయి. లేదంటే బాల్కనీ గ్రిల్కి కూడా ఈ పూల తీగల్ని పాకించడం వల్ల పూలతో ఆ ప్రదేశమంతా శోభాయమానంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ తీగ మల్లె వల్ల బాల్కనీలో పరిమళాలు వెదజల్లుతాయి. ఇక వేసవిలో ఎక్కువగా పెరిగే మొక్కకు కొద్దిగా నీళ్లు పోస్తే చాలు, పూలు విరగబూస్తాయి. అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూనే ఔషధ గుణాల్ని నింపుకున్న శంకు పూలను నేలపై పెంచుకోవడం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. అయితే వీటిని బాల్కనీల్లో వేలాడే మొక్కలుగాను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ మొక్కల్ని బాల్కనీ లేదంటే ఇంటి ముంగిట్లో వేలాడదీయడం వల్ల తీగలు కిందికి విస్తరించి పూలు విరగబూస్తాయి. ముదురు నీలం రంగులో ఉండే ఈ పూలతో ఆ ప్రదేశమంతా కలర్ఫుల్గా మారిపోతుంది. ఈ మొక్కకు కొన్ని నీళ్లు పోస్తే చాలు, తీగలు విరివిగా విస్తరించి ఎక్కువ మొత్తంలో పూలు పూస్తాయి. మనకెంతో ఇష్టమైన గులాబీ మొక్కల్ని బాల్కనీలో వేలాడదీయవచ్చు. ఈ క్రమంలో రంగురంగుల మొక్కల కుండీల్ని నిర్ణీత దూరాల్లో వేలాడదీయడం ఒక పద్ధతైతే, బాల్కనీ డోర్కి ఇరువైపులా గులాబీ మొక్కల కుండీల్ని వేలాడదీసి తాడు సహాయంతో వాటి తీగలను ఆర్చ్లా తయారు చేయడం మరో పద్ధతి. ఇలా మన మనసులోని ఆలోచనలకు పదును పెట్టి బాల్కనీలోనే కలర్ఫుల్ రోజ్ గార్డెన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా ఆ ప్రదేశాన్ని ఆకర్షణీయంగా పరిమళభరితంగా మార్చేసుకోవచ్చు. కొన్ని నీళ్లు పోస్తూ తరచూ ప్రూనింగ్ చేయడం వల్ల ఈ మొక్క త్వరగా విస్తరించి పూలు విరగబూస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ పూల కుండీలన్నింటినీ సూర్యరశ్మి తగిలేలా వేలాడదీయాలని సూచిస్తున్నారు. వీటితో పాటు కోరల్ వైన్, క్లెమాటిస్, ఫ్యాషన్ ఫ్లవర్ వంటి పూల మొక్కల్ని బాల్కనీల్లో నచ్చినట్లుగా వేలాడదీసుకోవచ్చు. ఆ ప్రదేశానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు అంటున్నారు నిపుణులు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు కొనే ముందు వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు ఇప్పుడు చూద్దాం. తూర్పు రాజవీధి ఉన్న ఇంటికి వాయువ్యంలో టాయిలెట్ ఉండవచ్చా? వాస్తు అంటే 2 అక్షరాలే, కానీ మనకి సముద్రంలో ఎంత లోతైతే ఉంటుందో సముద్రం అంత లోతు ఉండేటువంటి విజ్ఞానం ఇక్కడ వాస్తులో ఉంది అని చెప్పేసి తెలుసుకోవాలి. ఇక్కడ రాజవీధి తూర్పు అంటున్నాం. తూర్పు రాజవీధిలో సౌత్ వెస్ట్లో మనం మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేసిన తర్వాత ఒక టాయిలెట్ అనేటువంటిది ఈ విధంగా తీసుకున్న తర్వాత నార్త్ వెస్ట్లో ఒక రూమ్ అనేటువంటిది పిల్లలకి సంబంధించినటువంటి పడక గదిలాగా మనం డిజైన్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఇక్కడ వాయువ్యంలో టాయిలెట్ పెడితే ఏమవుతుంది, ఈ మొత్తం క్షేత్రపదం ఏదైతే ఉంటుందో, అంటే ఇల్లు లోపల ఏదైతే మనం ఉపయోగించుకుంటున్నామో ఈ ఉపయోగించుకునేటువంటి మొత్తం స్థలంలో టాయిలెట్ అనేటువంటిది ఇక్కడ బరువు అవుతుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి మనం. అదేంటంటే ఇక్కడ టాయిలెట్ ఇక్కడ కాకుండా మనం సౌత్ వెస్ట్లో పెట్టకూడదు కదా, ఈశాన్యంలో పెట్టకూడదు కదా, ఆగ్నేయంలో పెట్టకూడదు కదా, ఉన్నటువంటి స్థలం ఇదొక్కటే కదా టాయిలెట్కి పెట్టాల్సింది, అక్కడ కాకుండా ఇంకెక్కడ పెట్టుకుంటాము అనేటువంటిది చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. ఇక్కడ టాయిలెట్ అనేటువంటిది ఎప్పుడైతే పెడుతున్నామో మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా ఇక్కడ ప్రవేశ ద్వారం ఉచ్చస్థానం అంటే ఉత్తమమైనటువంటి స్థానం, అదేవిధంగా ఇక్కడ పశ్చిమ వాయువ్యం ఉచ్చస్థానం, ఉత్తర ఈశాన్యం ఉచ్చస్థానం, దక్షిణ ఆగ్నేయం ఈ ఉచ్చస్థానం. ఎప్పుడైతే టాయిలెట్ ఇక్కడ పెట్టామో ఇక్కడ ఉండేటువంటి ఉచ్చస్థానంలో అంటే ఉత్తమమైనటువంటి ద్వారబంధం కానీ విండో కానీ పెట్టేటువంటి స్థానంలో మనం టాయిలెట్ పెట్టాము. దానివల్ల ఏమవుతుంది, క్షేత్రపదంలో ఉండేటువంటి ఆ ఎనర్జీ అనేటువంటిది ఇంబ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇక్కడ ఈ విధమైనటువంటి ప్లానింగ్లో టాయిలెట్ అనేటువంటిది ఇక్కడ పెట్టకూడదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇదే డిజైన్ని ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, అంటే సౌత్ వెస్ట్ రూము, తర్వాత ఇదే విధంగా ఇంకొక రూము నార్త్ వెస్ట్ తీసినప్పుడు ఇక్కడ టాయిలెట్ అనేటువంటిది ఇవ్వచ్చా అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ టాయిలెట్ అనేటువంటిది ఈ పర్టికులర్ రూమ్కి సౌత్ వెస్ట్ కార్నర్లో వచ్చింది కదండి, ఇక్కడ మనం తీసుకోవచ్చా టాయిలెట్ అనేటువంటిది చాలామందికి సందేహం. అయితే ఈ మొత్తం గనక మనం తీసుకునేటట్టయితే ఈ క్షేత్రపదంలో సౌత్ వెస్ట్ కార్నర్లో టాయిలెట్ రాకూడదు, నార్త్ వెస్ట్ కార్నర్లో టాయిలెట్ రాకూడదు,
ఇక్కడ టాయిలెట్ రాకూడదు, అదేవిధంగా నార్త్ ఈస్ట్లో రాకూడదు. ఇలా తీసుకున్నప్పుడు దీనిలోకి సౌత్ వెస్ట్లోకి వచ్చినా కూడా ఇది వెయిట్ బ్యాలెన్సింగ్ అవుతుంది. ఇది చాలామందికి తెలియక ఇష్టం వచ్చినట్లుగా ఆ యొక్క టాయిలెట్ అనేటువంటిది పెట్టేస్తున్నారు. అయితే ఇంకొక కేస్ స్టడీస్లో ఇలా తీసుకున్నప్పుడు ప్లానింగు ఈ విధంగా మనకి రూమ్స్ అనేటువంటివి డిజైన్ చేసినప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ టాయిలెట్ అనేటువంటిది తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ విండో అనేటువంటిది ఇవ్వాలి, ఇక్కడ విండో అనేటువంటిది ఇవ్వాలి. అప్పుడే ఈ టాయిలెట్ పెట్టినటువంటి ఈ యొక్క డిజైనింగ్, అక్కడ టాయిలెట్ అనేటువంటిది డిజైన్ చేస్తే ఆ వెయిట్ అనేటువంటిది ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఈ రెండిటి నుండి మనకి ఎప్పుడైతే వెంటిలేషన్ వస్తుందో అక్కడ వెయిట్ అనేటువంటిది కాంపెన్సేట్ అవుతుంది క్షేత్రపథంలో అనేటువంటిది మనం ముఖ్యంగా తీసుకోవాలి. మనకి కార్నర్ రూమ్ వాస్తు ప్రిన్సిపల్ ఏంటి? ఏదైనా ఉచ్చస్థానాల్లో మనకి వెంటిలేషన్ అనేటువంటిది కార్నర్ రూమ్కి ఉండాలి, ఒకవైపు నుండే వెంటిలేషన్ ఉండకూడదు. ఒక రూమ్ డిజైన్ చేసినప్పుడు కార్నర్ రూమ్కి రెండు వైపుల నుండి వెంటిలేషన్ ఉండాలి. ఇప్పుడు ఇలా రూమ్ డిజైన్ చేస్తే రూల్ ప్రకారం అయితే ఇక్కడ వెంటిలేషన్ ఉండాలి, కానీ ఇక్కడ టాయిలెట్ వచ్చేసింది కదా, ఇక్కడ వెయిట్ ఇంబ్యాలెన్స్ అయింది కదా, అందుకని ఇక్కడ విండో పెడతాం. చాలామంది ఏంటంటే ఇది డ్రెస్ ఏరియా లాగా చేసేసుకుని ఇటువైపు నుండి కంప్లీట్గా బయట నుండి వెంటిలేషన్ రాకుండా డిజైన్ చేస్తున్నారు. అలా పొరపాటును కూడా చెయ్యకూడదు. ఎప్పుడూ కూడా కార్నర్ రూమ్కి రెండు వైపుల నుండి వెంటిలేషన్ అనేటువంటిది రావాలి. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, పిల్లలు బాగా చదువుతూ ఉంటారు, అదేవిధంగా ఉద్యోగం అనేటువంటిది లేట్ అవుతూ ఉంటుంది. దానిలో ఏంటయ్యా అని చెప్పి చూస్తే వాయువ్య మూల టాయిలెట్ పెట్టి పశ్చిమ వాయువ్యం నుండి వెంటిలేషన్ లేకుండా చేస్తారు. అంటే పశ్చిమ వాయువ్యం నుండి ఒక విండో కూడా ఉండదు, వాయువ్యంలోనేమో టాయిలెట్ ఉంటుంది. ఆ టాయిలెట్కి పక్కన వాకిన్ క్లోజెట్ కానీ డ్రెస్ ఏరియా కానీ ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుంది, పశ్చిమ వాయువ్యం అనేటువంటి ఉచ్చస్థానం అంటే ఆ యొక్క ఉత్తమ స్థానం ఎక్కడైతే వెంటిలేషన్ ఉండాలో, ఆ గృహ వెలుపల నుండి లోపలికి ఎప్పుడైతే వెంటిలేషన్ అనేటువంటిది రాదో అక్కడ అధమం అయిపోతుంది. అంటే వెంటిలేషన్ ఎప్పుడైతే రాదో ఆటోమేటిక్గా పశ్చిమ వాయువ్యం అనేటువంటిది మూత పడుతోంది, వెయిట్ అనేటువంటిది ఇంబ్యాలెన్స్ అవుతోంది అనేటువంటిది వాస్తు ప్రామాణికంగా మనం గుర్తెరగాలి. అందుకే డిజైనింగ్ అనేటువంటి చేసేటప్పుడు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఏది ఏ స్థానంలో తీసుకోవాలి అనేటువంటిది పూర్తిగా ప్లానింగ్లో చూసుకొని దాన్ని బట్టి టాయిలెట్ పొజిషనింగు, అదేవిధంగా సౌత్ వెస్ట్లో బెడ్రూమ్ పొజిషనింగు, ఇన్ బిట్వీన్ రూమ్స్ అయితే టాయిలెట్ ఎక్కడ ఉండాలి, దానికి అటాచ్డ్ అనేటువంటిది ఏ విధంగా ఇవ్వాలి, అన్నీ కూడా పూర్తిగా చూసుకొని మాత్రమే డిజైనింగ్ అనేటువంటిది ఫైనల్ చెయ్యాలి.